ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించిందంట. ఎంతలా అంటే అందరూ చెప్పే మాటే, సర్వస్వం కోల్పోయేలా, సర్వం అర్పించేలా, తాను పెరిగిన ప్రపంచాన్ని వదులుకునేంతలా, అంతలా ప్రేమిస్తుంది కదా ఆ మనిషిని. ఆ మనిషి అమ్మాయిని అడిగాడంట. ఈ అమ్మాయి సర్వస్వం అనుకుంది కాబట్టి ఫిజికల్ అయిందంట ఆ మనిషితో. ఆ మనిషి అనుకున్నది జరిగింది కాబట్టి ఈ అమ్మాయిని వదిలేశాడంట. ఈ అమ్మాయి మనుషులనే వదిలేసిందంట. ఈ అమ్మాయి మోసం చేసే మనిషిని సర్వం అర్పించేలా ప్రేమించిందంటే తనలా ప్రేమించే మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంత బాగుంటుంది. వాళ్ళ జీవితం ఇంకెంత బాగుంటుంది. ఎంతో ఆనందంగా బ్రతుకుతారు కదా. మన జీవితంలో అలాంటి మనుషులని, అలాంటి ప్రేమలని మళ్ళీ మళ్ళీ కళ్ళారా చూడలేం కదా. మరి అలాంటి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా మనం. ప్రాణాలు ఇచ్చైనా బ్రతికించుకోవాలి కదా అలాంటి వారిని. మరి మనం ఏం చేస్తున్నాం? ఇలా మోసం చేసి చచ్చిపోయేలా చేస్తున్నాం. మన బ్రతుకులకి మనమే విలువ లేకుండా చేసుకుంటున్నాం. ఇంకా కొంతకాలం పోతే మనిషి అనే ఉనికినే కోల్పోయే ప్రమాదంలో ఉంటాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసా మనకి? ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసా? ఒకరు చెబితే తెలుసుకునే పరిస్థితులు. అంటే షాజహాన్ తను ప్రేమించిన ప్రేయసి కోసం తాజ్మహల్ కట్టించాడంట అని ఎవరో చెబితే, ఎక్కడో చదివి తెలుసుకునే పరిస్థితిలో. అంటే అది కూడా అసలు ప్రేమ అంటే ఏంటి అని అడిగి తెలుసుకునే పరిస్థితిలో. అలా తెలుసుకున్నా మనకి తెలిసొచ్చేది ఏది లేదు, ఏమీ లేదు కూడా. ఇదిగో ఇలా వాడుకొని మోసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయేలా చేయడమే. అలా ప్రేమ గురించి తెలుసుకొని కూడా మనల్ని మనమే కోల్పోతున్నాం సార్. మీకు అర్థమవుతుందా? మనల్ని మనమే కోల్పోతున్నాం. నిజాయితీ గల ప్రేమని కోల్పోతున్నాం. ప్రేమ అనే ఉనికినే కోల్పోతున్నాం. మన ముందు తరాలకి ఒకప్పుడు ప్రేమ అంటే ఇలా ఉండేది అని ఎవరో నీలాంటి వారో
నాలాంటి వారు చెబితే తెలుసుకునే పరిస్థితి వాళ్ళకి తీసుకురాకూడదు. అలా తెలుసుకుని మనమే సాధించాం. అందరిని చంపుకుంటూ పోతున్నాం కదా, మోసాలు చేస్తాం. వాళ్ళే స్వయంగా అనుభవించి బాగుపడాలంటే మనం ఇప్పుడు చేయాల్సిన పని నిజాయితీ గల ప్రేమలని బ్రతికించుకోవడమే. బ్రతికించాలి కూడా. ఆల్ ద బెస్ట్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్స్ లవ్. ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ.